నమస్కారం. ఈరోజు 9వ వార్డు అభ్యర్థిగా ప్రవళిక సందీప్ 9వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రవళిక. ఈరోజు గతంలో మేము 19వ వార్డులో మా అమ్మగారు బండి భారతి అనే మాజీ కౌన్సిలరు. ఆ రోజు మేము ఈ యొక్క వార్డును చాలా అభివృద్ధి చేశాము. మేము గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఏ రోజు కూడా నేను గతంలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నోసార్లు నిధులు ఇవ్వండి అని అన్నా కూడా ఏ రోజు కూడా నిధులకు సహకారం చేయలేదు. అందుకు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గొంతి మావారెడ్డి గారి ఆధ్వర్యంలో చేరి వారు నన్ను గుర్తించి ఈ రోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నర్సంపేటలో ఆ రోజు నర్సంపేట పరిస్థితి ఏంటంటే ఎక్కడ చూసినా గత్తులైన రోడ్లు, ఫీటు లోతులు అంత రోడ్లు. ఇవాళ ఆ రోడ్లను చూస్తే హైవేలు తలపెట్టినంత రోడ్లు ఉన్నాయి. ఏ గల్లీ పోయినా కూడా ఎంత పెద్ద రోడ్లు ఉన్నాయో డ్రైన్ టు డ్రైన్ రోడ్లు ఉన్నాయి. మరియు ఏంటది ఇలా ఇందిరమ్మ ఇల్లులు కానీ ప్లస్ ఉచిత కరెంటు కానీ ఇలా 10 ఏళ్ళ లేని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేని రేషన్ కార్డులు ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఎన్నో రేషన్ కార్డులు పేదలకు ఇవ్వడం జరిగింది. కావున ఇవాళ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని కౌన్సిలర్గా గెలిపించుకుంటేనే ఈరోజు మనకు ఇంకా అభివృద్ధి చెందుతుంది. నర్సంపేటలో పోయిన పాలకవర్గంలో చాలా అరాచకాలు ఇలా మున్సిపాలిటీలో పరిధిలో అయిపోయినాయి. కబ్జాలు ఏ వార్డు పైన కూడా ఏ ఫ్లాట్ కాడ కూడా అసెంట్ భూముల మీద కూడా ఏ పర్మిషన్ కావాలన్నా కూడా 50,000 లక్ష రూపాయలు ఇలా వసూలు చేసి ఇలా గత పాలక వర్గం చేసింది. ఈరోజు మాధవరెడ్డి సార్ అనేట ఆయన ఇవాళ ఎంతో విధంగా ఈరోజు 90 కోట్ల రూపాయలు సిటీ టౌన్ మేజర్ టౌన్గా ఎంతో డెవలప్మెంట్ చేయాలని మాధవరెడ్డి సారు ఇవాళ అనుకుంటున్నారు. కంపల్సరీ మాధవరెడ్డి సార్ ఒకసారి మాట ఇస్తే మాట తప్పడు, తిప్పడు. సార్ దగ్గర ఉన్న విధానమే అది. కంపల్సరీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 25 సీట్లు నుంచి 30 సీట్లు కైవసం అయిపోతుంది. మాకు ఇవాళ మేమే జెండా ఎగరేస్తాం పాలకవర్గం మీద. థ్యాంక్ యూ. మా అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని కోరుతున్నాను. ప్రజలారా, నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. దయచేసి నాకు ఓటు వేయండి. మాధవరెడ్డి సార్ గారు బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మాధవరెడ్డి సార్ ఇప్పుడు మన పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో మీకు తెలుసు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏమేమి మనకి అభివృద్ధి పనులు చేస్తున్నారో మనందరం గమనిస్తున్నాము. మహిళగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నాను. కరెంట్ ఆదా చేసి నా భర్తకి నేను సహాయంగా ఉంటున్నాను. 500 రూపాయల సిలిండర్ తీసుకుంటున్నాను. రేషన్లో సన్న బియ్యం ఇస్తున్నారు మనకి. 10 సంవత్సరాల నుండి రాని రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వచ్చాయి. ఇప్పుడు వార్డు మీద ఉన్న సమస్యలైనా, రోడ్లైనా, డ్రైనేజీలైనా, కరెంటు బల్బులైనా ఏవైనా మేము దగ్గరుండి చూసుకుంటాం. మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నాను. నన్ను గెలిపించి మీ అమూల్యమైన ఓటు నాకు వేస్తారని భావిస్తున్నాను. ఎందరో వస్తారు, ఎన్నో చెప్తారు, కానీ మీరు అవేవి నమ్మకండి. అధికార పార్టీకి ఓటేయండి. అధికారంలో ఉన్నాం కాబట్టి పనిచేసే సత్తా మాకు దగ్గర ఉంది. మా మామయ్య గారైనా, మా అత్తయ్య గారైనా ఆల్రెడీ కౌన్సిలర్గా ఉండి మా వార్డును మేము అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి నేను ముందు అడుగేశాను. మీ మీద నమ్మకంతో వస్తున్నాను. మీరు మమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకం మా మీద ఉంటుందని నమ్ముతున్నానండి.